మౌనం అర్ధాంగీకారం అంటాం. మిమ్మల్ని కార్నర్ చేసి రాసిన ఆర్టికల్స్ చాలా ఉన్నాయి, వీడియోస్ చాలా వచ్చినాయి. బట్ ఆర్జే భాష అనే వ్యక్తి మీ లైఫ్లోకి రావడం వల్ల కొంచెం అటెన్షన్ అయితే కొంచెం కాదండి, ఆయన రావడం వల్ల నిజంగా చాలా హెల్ప్ అయింది. కేసు విషయంలో కోర్టులో కూడా అతి ముఖ్యమైన ఎవిడెన్స్ కూడా అతను పట్టుకొచ్చింది. ఒకవేళ ఏదైనా నెగిటివ్ జరుగుంటే ఆయనకి, అంటే ఆపోజిట్ వాళ్ళు ఎవరొకళ్ళు అటాక్ చేసి ఉండి ఏదో ఒకటి జరుగుంటే ఏం చేసేవాళ్ళు? ఫస్ట్ టైం బిగ్ బాస్ చూస్తున్నా బికాస్ తమిళనాడు చెప్పి కష్టంగా ఉన్నా సరే శారీ కట్టడం ఇవన్నీ ఓకే, ముగ్గు వేయడం. బట్ ఆ స్కూటీ మీద కూర్చున్నారు చూడండి, ఏంటలా అమ్మాయిలా కూర్చున్నావు, సరిగా కూర్చో. అప్పుడు అనిపించింది భలే ఉన్నాడే అని. చాలా హార్ట్ఫుల్ గా నవ్వుతూ ఉన్నారు ఈ ప్రమోషన్స్ తర్వాత. మాకు హ్యాపీగా ఉంది ఆయన చూడాలి. మారుతి అనే పేరు లేకపోతే సినిమా లేదు. తమ్ముడు ఇది గుర్తుపెట్టుకో, ఏదేమైనా సరే నీకైతే మాత్రం హిట్ ఇచ్చే తీరతా. హౌ కెన్ వీ డిఫైన్ హిమ్ యాజ్ ఎ జెంటిల్మ్యాన్? అంటే ఒక 3 క్వాలిటీస్ చెప్పగలరా? He is a gentleman, but లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, బేసికల్లీ ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు అబ్బా భలే ఉందే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆ సినిమాలో యాక్ట్ చేసిన 2 ఉన్నారు అండ్ దాని క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని చూస్తే ఒకటే అనిపించింది, అబ్బాయి భలే ఉన్నారే అని చెప్పి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు ఏంటనేది ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. నాతో పాటు భలే ఉన్నాడే మూవీ టీం ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్. సో మీ గురించి ఎక్కువ భలే ఉన్నారే అని అన్నాను, మీ గురించి అన్నాను ఎక్కువ. మీరు ఎంత క్యూట్గా మాట్లాడతారు అనుకోలేదు. అంటే ఆఫ్ స్క్రీన్ మాట్లాడారు కదా, ఆఫ్ ద కెమెరా. thank you. అన్న మీరేమి లోపల ఏమి లేదు కదా, స్టార్ట్ చేసావా ఇలాగా, ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, మొదలెట్టాడు ఇలాంటివి ఏమి లేవు కదా. ఇంట్రాక్షన్ లో మై డియర్ నిబ్బాస్ అండ్ నిబ్బీస్ అన్నప్పుడు అర్థం ఏంటి మొదలెడతాడనా? యా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ నిజంగా చెప్తున్నాను, చాలా చాలా కొత్తగా ఉంది. యా సూపర్. అసలు సీరియస్లీ ఫస్ట్ ఆ టీజర్ రిలీజ్ చేసినప్పుడే చాలా మంది ఎగ్జైట్ అయ్యి ఉంటారు, ఏదో కొత్తగా ఉంటుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత అంటే హిలేరియస్ రోలర్ కోస్ట్ రైడ్ ఉంటుంది అనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అండ్ మీకు కామెడీ కొట్టిన పిండని మాకు తెలుసు. సో మీరు లాస్ట్ టైము గీతా సుబ్రహ్మణ్యం గురించి ఒకసారి అన్నారు. ఏమన్నారంటే, మా ఇంట్లో జరిగే సంభాషణలే ఎక్కువ ఇంక్లూడ్ చేసేస్తూ ఉంటాను. బట్ ఈ స్టోరీ మరి ఎవరి ఇంట్లో జరిగింది ఇంక్లూడ్ చేశారు? మీ కాలేజ్లో, మీ స్కూల్లో ఎవరైనా ఫ్రెండ్ ఉన్నాడా అలాంటి వ్యక్తి? రిలేటబిలిటీ అండి. ఉంటారు కదా, ఎవరో ఖచ్చితంగా ఉంటారు. పేర్లు చెప్పలేము ఎందుకంటే కాన్సెప్ట్ అలాంటిది. అంటే ఇప్పుడు బేసికల్లీ మన స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎక్కువగా అమ్మాయిలతో తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం బిహేవియర్ సాఫ్ట్గా ఉంటుంది, ఇలాగ కొంచెం ఈ కైండ్ విల్ మేక్ దెమ్ సాఫ్ట్ అండి. నార్మల్గా ఏంటంటే ఇప్పుడు అరే నువ్వు అమ్మాయిల పక్కన కూర్చోరా, ఎక్కువ మాట్లాడితే అమ్మాయిల పక్కన కూర్చోబెడతాను, అలా చేసాం. నార్మల్గా దే ఆర్ సెన్సిటివ్ పీపుల్. నార్మల్గా వాళ్ళకి అమ్మాయిల పక్కన కూర్చోవాలి, అబ్బాయిల పక్కన కూర్చోకూడదు అని ఏముండదు. సో గర్ల్స్తో ఎక్కువ ఫ్రెండ్లీ ఉంటారు. ఒక స్కూల్ ఏజ్లో మనం ఏం చేస్తామంటే అండ్ ఒక జనరలైజ్ చేస్తాం. సో బట్ హీస్ నైస్ గై. ఈవెన్ మాట తీరు కూడా మనం కొంతమంది చూస్తాం అంటే వాళ్ళకి సిస్టర్స్ ఎక్కువ ఉన్నప్పుడు హూ గ్రూ అప్ విత్ లాట్ ఆఫ్ ఉమెన్, వాళ్ళ సెన్సిబిలిటీస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. దే కెన్ అండర్స్టాండ్ దెమ్ అ లాట్. అండ్ వాళ్ళకి ఇప్పుడు అదే ఈ క్యారెక్టర్ కూడా ఎక్కడ ఏంటంటే ఏదో బాడీ లాంగ్వేజ్ అమ్మాయిలా వేసాడు అలా కాదు. సి వాట్ ఎవర్ అంటే ఇప్పుడు మామూలుగా మనం జనరల్గా మనం స్టీరియోటైప్ చేసాం, కానీ బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు హీ గ్రూ అప్ ఎ సింగిల్ మదర్. సో వంట చేస్తాడు, పొద్దున్న ముగ్గులు వేస్తాడు, ఇవన్నీ చేస్తాడు. దానివల్ల పక్క వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవడం తప్ప, సో అంతే తప్ప ఇంకేం ఉండదు. సో లైక్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడు ఎక్కువ సిస్టర్స్తో పెరిగినప్పుడు అప్పుడు ఏంటంటే యూ విల్ నో హౌ టు డూ ఇట్. ఇప్పుడు నాకు కూడా నేను జడలు ఏముంటే శుభ్రంగా చేస్తాను నేను 5 నిమిషాలు అంతే. మా అక్కలు నేర్పించారు నాకు ఏం చేయను. సో అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని హీరోగా చూపిద్దాం, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని తీద్దాం అనే ఐడియా రావడం అనేది గ్రేట్. యా బేసికలీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరో పేర్లు చెప్పనన్నారు చూడండి, వాళ్ళు చెప్తే ఒకవేళ హ్యాపీ ఫీల్ అవుతారా, నన్ను హీరోని చేశాడు ఈ సినిమాలో అని చెప్పి. చాలా మంది మనం ఏంటంటే నేను మగవాడిని నేను చేసే పని ఇదే, అలా కాదు కదా. ఇట్స్ వెరీ గుడ్ టు నో, ఇట్స్ గ్రేట్ టు నో. ఓకే. సో మనీషా గారు, ముందుగా ఒకటి అడగాలి. టాలీవుడ్లోకి ఎంటర్ అయిన వాళ్ళు, తెలుగు ఫిలిమ్స్లో ఫస్ట్ స్టెప్ వేసిన వాళ్ళు కళలో పెద్దగా ఉంటాయి, డ్రీమ్ బిగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మన లిమిట్స్ కూడా ఎక్స్పాండ్ అయిపోయి హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయినాయి కాబట్టి. అసలు మీరు ఫస్ట్ స్టెప్ వేసినప్పుడు మీ డ్రీమ్ లిమిట్స్ ఎక్కడి వరకు ఉన్నాయి?
డ్రీమ్ లిమిట్స్ అంటే హాలీవుడ్ వరకునే ఉన్నాయి ఆబ్వియస్లీ. Listen, you can only dream big. You should dream big so that you at least reach halfway there kada. So but ee dream kuda dream come true అయిపోయింది because I have always dreamed of doing a Telugu movie. I thought you would say Hrithik Roshan. I was preparing for that. But Hrithik Roshan also very big dream. But this is also when you a said Hollywood na, it is stepping stone. This is just a stepping stone for me. And dreams ki limits ఏం లేదు. ఆల్రెడీ ఒక ప్రాపర్ మనం ప్రాపర్ హాలీవుడ్కి వెళ్ళాం కాదు, హాలీవుడ్ వాళ్ళు మన దగ్గరికి వచ్చి సినిమాలు చేయాలనుకోవాలి. హాలీవుడ్ వరకు మనం వెళ్తాం. ఓకే, అలా అదే అంటే హాలీవుడ్ మూవీలో See, there's a difference between we going and doing an English film and మన సినిమాని అక్కడ దాకా పట్టుకోవాలి. That is a difference that Triple R taught us. yeah. షీ సో కాన్ఫిడెంట్ లైక్ సార్ ఎలాగో సినిమా హిట్ అవుద్ది, నాకు బాగా పేరు వస్తుంది, నెక్స్ట్ ఎలాంటి కార్ అనుకోవాలి. యూ డిడ్ ఇట్. Next immediate గా రణబీర్ కపూర్, హృతిక్ రోషన్, ఆ తర్వాత బ్రాడ్ పిట్, లేకపోతే క్రిస్టియన్ బేల్. యూ ఆస్కింగ్ రైట్. నేను నిజంగా చెప్తున్నా, నేను ఎప్పుడు అలా చెప్పలేదు. ఆ తర్వాత ఇంకెవరు ఉంటారో షిన్చానే ఉంటాడు, ఇంకా కార్టూన్ లేదు But obviously my dream అంటే to do great movies and like to sorry, I was just pulling your leg. to do amazing characters because I love acting. It's my one and only true passion. So బట్ యు ఆర్ ద రీజన్. అంటే ఈ రోజు ఆయన చాలా హార్ట్ఫుల్ గా నవ్వుతూ ఉన్నారు ఈ ప్రమోషన్స్ తర్వాత. మాకు హ్యాపీగా ఉంది ఆయన చూడడానికి. Yes. అంటే ఫేస్ లో ఒక బ్రైట్నెస్ ఆటోమేటిక్ గా వచ్చింది. సో దాటేసారు, హ్యాపీగా ఉంది. Yes. సో మీ విషయానికి వద్దాం. బేసికలీ మీ సినిమాలే రెండు ఉన్నాయి. ఏంటంటే చిన్నారి పెళ్లి కూతురు యాక్ట్ చేసిన, అవికా గారు యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఫస్ట్ సినిమా, నెక్స్ట్ కుమారి 21F. ఆ హీరోయిన్స్ ఇద్దరిని చూసుకుంటే వాళ్ళకి ఆ ఆన్ స్క్రీన్ రోల్ ఎంత ఇంపాక్ట్ అంటే ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అలాగే ఆ చిన్నారి పెళ్లి కూతురు ఇప్పటికీ మర్చిపోం మనం, ఎప్పుడో చిన్నప్పుడు చేసిన సీరియల్స్ పాపం. ఈవిడ విషయంలో కూడా అంతే. ఆ కుమారి 21F ఇప్పటికీ హెబా పటేల్ అనగానే మాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. సో ఏదైనా ఒక రోల్ కనుక పెద్ద హిట్ అయిపోయింది అనుకోండి, లైక్ అర్జున్ రెడ్డి, అది ఓవర్కమ్ చేయలేం, అదే ఉండిపోయింది. సో మరి ఇప్పుడు ఇందులో చూసుకుంటే మీరు అంతైనా ఒక కార్నర్లోకి వెళ్ళిపోయారు. అంటే మీ మీద జోక్స్ ప్లే చేసుకుని మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తున్నారు, అక్కడ వరకు ఓకే. బట్ కొంచెం ఒకవేళ ఇంపాక్ట్ పడితే రేపు పొద్దున్న ఎందుకు ఇంపాక్ట్ పడుతుంది? ఇంపాక్ట్ పడితే అంటే మీరు మాస్ హీరోగా కూడా చేయాలని అనుకుంటూ ఉంటారు. సో అదే అంటున్నా. ఇప్పుడు మాస్ అంటే ఏంటి? జనరల్గా మాస్ అనే డెఫినేషన్ ఇట్స్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు అందరికీ నచ్చుతుంది మాసే కదా. ఇప్పుడు తొలిప్రేమ మాస్ సినిమా కదా. మీరు చెప్పిన డెఫినేషన్ ప్రకారం తొలిప్రేమ కూడా మాసే. ఖుషి మాస్. మీరు చెప్పిన 2 సినిమాల్లోనే తీసుకోండి, మనకి రాజధాని కనపడకుండా పోయాడా. ఇప్పుడు రాజధాని పేరు రాకుండా ఉంటుంది. కుమారి ఉయ్యాల మాస్ సినిమాలు కాదు కదా. మాస్ డెఫినేషన్ ఇలాగా మీరు అంటే ఫేస్ ఒకటే బ్రైట్ కనిపిస్తుంది అనుకున్నాం, బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా పనిచేస్తుంది. అందుకని మేము ఆచితూచి మాట్లాడతాం. బట్ కొన్ని షార్ట్స్ లో మాత్రం అంటే ఇప్పుడు ఈ కాలు బటన్ వేలు ఎలా అనడం ఇవి చాలా మంది చేస్తూ ఉంటారు. మేబీ శారీ కట్టడం ఇవన్నీ ఓకే, ముగ్గు వేయడం. బట్ ఆ స్కూటీ మీద కూర్చున్నారు చూడండి, ఎలా కూర్చున్నారంటే నిజంగా నార్మల్గా మగాడన్నట్టు కూర్చుంటారు కదా, మీరు అది పోస్టర్ని ఇలా ఇరికించి కూర్చున్నారు అనమాట. వాహ్, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేశారు అమ్మాయి. అది కూడా అంటే ఏంటంటే ఒక పర్సనాలిటీని కుదించేసుకున్నారు. అబ్జర్వేషన్ స్కిల్స్ అంటారు దాన్ని. నైస్. అప్పుడు అనిపించింది భలే ఉన్నాడే అని. యా ఓకే, ఈ టైటిల్ గురించి ఒకటి మాట్లాడుకుందాం అండి. సో భలే ఉన్నాడే అనే వర్డ్ జనరల్లీ అంటూ ఉంటారు. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి అందంగా ఉంటారు కాబట్టి అమ్మాయిలు అంటూ ఉండొచ్చు, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చూసిన తర్వాత కొంతమంది ఆడియన్స్ అంటూ ఉండొచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ అంటూ ఉండొచ్చు. బట్ ఏదైనా ఉయ్యాల జంపాల సెట్స్కి వచ్చినప్పుడు కావచ్చు, ఫస్ట్ టైం ఆడిషన్స్కి వచ్చినప్పుడు కావచ్చు, ఎవరైనా అన్నది ఇదే ఇలాంటి డైలాగ్ ఎవరైనా అన్నది గుర్తుండిపోయిందా మీకు బాగా? అంటే ప్రాపర్గా భలే ఉన్నాడే అన్న పదం కాదు, కానీ నాకు బాగా గుర్తుండిపోయింది ఏంటంటే, అంటే ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేది. ఇంతకుముందు ఉయ్యాల జంపాలకి నేను ఐసెట్ డైరెక్టర్ అండ్ గమ్ రైటర్. అప్పుడు స్క్రీన్ ప్లే డైరెక్టర్ కూడా ఐ వాజ్ వన్ ఆఫ్ ద రైటర్స్. సో అప్పుడు ఫస్ట్ హీరోయిన్ సెలెక్ట్ చేద్దాం, తర్వాత హీరో కూడా చూసుకుందాం అని చెప్పి హీరోయిన్స్ ఆడిషన్ చేస్తుంటే నేను ఒక్కడనే ఉండేవాడిని ఈడియప్పుడు, ఇంకెవరు లేరు. సో క్యూ డైలాగ్స్ అవ్వడానికి నన్ను నేను ఒక 30 మంది అమ్మాయిలు ఆడిషన్ చేస్తే అందరూ నేను క్యూ డైలాగ్స్ ఇచ్చాను. అన్ని డేప్స్ చూసిన తర్వాత వాళ్ళు ఎవరు నచ్చలే. అరే ఇది బాగుండరు కదా, ఈయన పెట్టుకుంటే నాకు అది బాగా గుర్తుంది.
దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ టూ. సో మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఆ డైలాగ్. అప్పుడు టర్నింగ్ పాయింట్, ఇప్పుడు టర్నింగ్ పాయింట్. యా ఇప్పుడు కూడా బికాజ్ అంటే ఇంకొక థింగ్ ఏంటంటే మీరు ప్రీవియస్ 2 ఫిల్మ్స్ సరిగ్గా ప్రమోట్ చేసుకోలేకపోయారు. బట్ నౌ అంటే మీరు ప్రమోషన్స్ లో నాకు తెలిసి ఫుల్ యాక్టివ్గా ఉన్నట్టున్నారు కదా. కంప్లీట్గా డైలాగ్స్ చూస్తుంటే తెలిసిపోతుంది. కొంచెం కొంచెం స్పేర్ చేయండి. అంటే మీ అంత ఐక్యూ అందరికీ ఉండకపోవచ్చు, స్పేర్ చేయండి. మమ్మల్ని మేము దృష్టిలోకి తీసుకెళ్ళకండి దయచేసి. ఐక్యూ ఉండాలని మమ్మల్ని కమెంట్ చేస్తారు తర్వాత. మీ ఐక్యూ బ్రో, నాది కూడా అంతే ఉంది. అంతకంటే నాది అక్కడ 200 300 ఉండదు కదా, 180. మన కూడా 60-70లోనే ఎక్కడెక్కడ కొట్టుకుంటూ ఉంటుంది. ఓకే ఓకే. సో బేసికల్లీ ఆ టైలరింగ్ కావచ్చు, రకరకాలవి, ఆ శారీ రిపింగ్ కావచ్చు, ఇవన్నిట్లో మీరు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ, అర్థం కాదు, రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ, శారీ కట్టడం కావచ్చు, లేదంటే ఆల్రెడీ ఇదైతే చెప్పారు జడలేస్తాను ఇలాంటివి చెప్పారు, అది లేదు, స్కూటీలో సైడ్ కూర్చోవడం కావచ్చు, ఇలాంటివన్నీ థింగ్స్ ఉన్నాయి కదా, ముగ్గేయడం కావచ్చు, ఇలాంటివి ఆన్ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేసినవి రియల్ లైఫ్లో ఎన్ని ఎక్స్పీరియన్స్ చేసినవి? రియల్ లైఫ్లో అంటే సారీ డ్రైపింగ్ ఇంతకు ముందు అంటే ఐడియా ఉంది కానీ నాకు రాదండి. ఇప్పుడు పర్లేదు, కొంతవరకు పర్లేదు, మేనేజ్ చేయగలను. బండి మీద అంటే చాలాసార్లు ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు అప్పుడు కూడా సైడ్కి లేకపోతే వెనక్కి తిరిగి కూర్చుంటాం కదా, వెనక్కి తిరిగి కూర్చుంటాం ఆబ్వియస్లీ, అది కామన్. ముగ్గేయడం అయితే నాకు ఇప్పటికీ రాదు. నేను చాలా ప్రయత్నించాను. కుకింగ్, వంట బాగా చేస్తాను, వంట బాగా వచ్చు. ఈవిడికి వచ్చండి కుకింగ్? తినవచ్చు. నాకు బేకింగ్, నేను బేకింగ్ చేస్తా. ఐఎమ్ గుడ్ అట్ బేకింగ్, బట్ కుకింగ్ రాదు. She knows to cook up stories. హాట్ వాటర్ బాయిలింగ్ బేకింగ్ వేరెడితే తోలు ఊడిపోద్ది. నేను కేక్స్ చేస్తా, కప్ కేక్స్ చేస్తా. మీ మమ్మీ చేసి నేను పేరు రాసుకోవడం కాదు, నేనే చేస్తా. మాకు ఒక్కసారన్నా తెచ్చావా? నేను చేయలేదు, టైం లేదు కదా, షూటింగ్ కి వెళ్ళాలి. టైం ఎక్కడ ఉంది? ఏ షూటింగ్ వెళ్ళాలి? మా షూటింగే కదా, మాకు తేవచ్చుగా మరి. టైం ఎక్కడ ఉంది? టైమే లేదు. ఓకే. సో మీ దగ్గర రిపీట్ అయిన హీరోయిన్స్ చూసుకుంటే హెబా పటేల్ గారు బాగా ఎక్కువ, 4-5 ఫిల్మ్స్ ఐ థింక్. తర్వాత అవికా గురు గారు బ్యాక్ టు బ్యాక్ 2, అను ఎమ్మాన్యుయల్ గారు కూడా 2 చేశారు. అంటే ఒకటి మీరు చిన్న రోల్ చేశారు కదా, క్యామియో సంథింగ్ స్పెషల్ అపియరెన్స్. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ రిపీట్ అవ్వలేదు, అందరూ మంచి మంచి హీరోయిన్స్ వచ్చారు. మరి ఈవిడికి ఆ రిపీట్ అయ్యే ఛాన్స్ ఇస్తారా? ఈవిడ హాలీవుడ్ అంటే మనకి ఎక్కడ ఛాన్స్ దొరుకుద్ది? వెయిట్ చేస్తారు అయితే. I was waiting for you to finish the question. ఈవిడ హాలీవుడ్ అంటే మనకి ఎక్కడ దొరుకుద్ది ఛాన్స్? నెక్స్ట్ ఇంటిగ్రేషన్, తర్వాత బ్రాడ్ పిట్, క్రిస్టియన్ బేల్, ఇంకేంటి. బాగుంది కదా, అలాగే ఉండాలి. I hope. Yeah. నైస్ అండి. సో మారుతి గారే పేరు పెట్టారన్నారు కదా, బికాజ్ ఆ ఫాంట్ కూడా కొంచెం ఆయన స్టైలే అనుకుంటా, ఆయన రాశారు. ఆయన అంటే విఎఫ్ఎక్స్ డిజైనర్ కదా, ఏదైనా టైటిల్ అనుకున్నా కానీ, ఏదైనా ఒక షార్ట్ అనుకున్నా కానీ ఈ ఇమీడియట్లీ డిజైన్. ఆయన ముందు ఒక దస్తా పేపర్లు, బస్తా పెన్నులు ఉంటాయి, అన్నీ తీసుకొని ఇమీడియట్గా అలాగే వేసింది. అది సపరేట్గా డిజైన్ చేసింది కాదు, ఆయన వేసింది ఫోటో తీసుకొని మేము టైటిల్గా పెట్టేసాం. జనరల్లీ వేరే వేరే జానర్స్ ఎక్స్ప్లోర్ చేసే డైరెక్టర్ ఒక కామెడీ సినిమాని అప్రూవ్ చేసి మన ప్రొడక్షన్స్లో వద్దని నేనే ప్రెజెంట్స్ చేస్తాను అన్నారంటే మేబీ వాళ్ళంత తోపులు కాదు కాబట్టి అప్రూవ్ చేశారు అనుకోవచ్చు. ఆయనే తోపు, అందులో కామెడీలో ఆయన ఎంత తోపో మనకు తెలుసు. ఆయన మిమ్మల్ని అప్రూవ్ చేశారంటే ఖచ్చితంగా సినిమాలో విషయం లేకుండా అయితే ఉండదు. 100%. ఆయన లాజిక్ అంత బ్లైండ్ లాజిక్ అయితే చేయరు. అండ్ హీ సో స్ట్రాంగ్ దట్ లేదు ఈసారి గట్టి కొట్టాలి అనేది ఫస్ట్ నుంచి కృతజ్ఞత చేద్దాం ఉన్నారు ఆయన. ఈసారి కొడదాము, బాగొచ్చింది కంటెంట్, బాగా తీస్తున్నాం, ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ కాన్ఫిడెంట్ మాకు బూస్టింగ్. సో ఆయన మీరు ఏకంగా శ్రీకృష్ణుడితో పోల్చి ఒక మహాభారత యుద్ధాన్ని క్రియేట్ చేశారు. ఇట్స్ ఫ్యాక్ట్ అండి, ఇట్స్ ఫ్యాక్ట్. ఇప్పుడు అదే చెప్పాను కదా, ఇప్పుడు మీకు మీరు అంటూ అంత మహాభారత యుద్ధం శ్రీకృష్ణుడు లేకపోతే లేదు కదా, సినిమా ఆయన లేకపోతే లేదు. నా డైరెక్టర్ నేను కాకపోతే ఇంకోరు ఉండొచ్చు, ఫ్రాంక్లీ చెప్తున్నాను నేను. ఓకే, సినిమా అంటే ఈవెన్ ప్రొడ్యూసర్ గారు కూడా ఇంకోరు రావచ్చు, కానీ మారుతి అనే పేరు లేకపోతే సినిమా లేదు. అది యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఇట్ ఈస్ ఓపెన్ ఫ్యాక్ట్. ఆయన లేకపోతే ఏది లేదు, ఇంచ్ టు ఇంచ్. సో మీ అర్జునుడు ఆయననా మొదటి నుంచి? ఆఫ్ కోర్స్. ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి కథ ఆయనకే చెప్పాము, ఆయనే ఫినిష్, అంతే. ఇంకెవరికి కథ కూడా చెప్పలేదు. నార్మల్గా అంటాం కదా చాలా మందికి చెప్పామని, దీంట్లో అసలు ఏం జరగలేదు, అంత స్ట్రగుల్ ఏం జరగలేదు బికాస్ ఆఫ్ మారుతి గారు. చాలా మందికి చెప్పామంటారండి, నిజం చెప్పాలంటే ఆయనకే అనుకుని చెప్తారు, వెనకాల చాలా మందికి చెప్తారు. లేదు, ఈ కథ అయితే ఎవరికి చెప్పలేదు, ఆయనకే చెప్పాము, ఆయన తన క్లోజ్ అయిపోయింది. ఇది నాకు ఒక మారుతి గారి గురించి ఇంకొకటి ఏంటంటే, నాకు సాయి స్క్రిప్ట్ చెప్పిన తర్వాత ఇమీడియట్గా మారుతి గారికి ఫోన్ చేసి, తను డైరెక్ట్ చేస్తానంటే ఐమ్ డెఫినెట్లీ డూయింగ్ ఇట్ అన్న. సరే తమ్ముడు చేస్తున్నావు అన్నారు.
అయిపోయిన తర్వాత మొత్తం మాట్లాడేసుకున్న తర్వాత నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పారు ఆయన, నాకు ఈరోజు గుర్తు. తమ్ముడు, ఇది గుర్తుపెట్టుకో, ఏదేవైనా సరే నీకైతే మాత్రం హిట్ ఇచ్చే తీరతా, ఇచ్చే తీరతా అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. నాకు ఇప్పటికీ గుర్తు అన్నమాట, ఆ రోజు ఆ ఫోన్ కాల్ నాకు ఎప్పటికి గుర్తు. గుర్తు చేస్తూ ఉంటారేమో పదే పదే. లేదు అంటే ఒక్కసారి చెప్పారంత అయిపోయింది. అయినా ప్రోడక్ట్ అయిపోయింది, బయటకు వచ్చింది, మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఇప్పుడు ఇంకా గుర్తు చేయాల్సిన రీజన్ రైట్. ఇప్పుడు మొన్న అన్నారుగా కొట్టేసాను తమ్ముడు. అవునవును, కొట్టేసాను పడుకోవచ్చు. సో బేసికల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే, సినిమాల్లో అంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు, పాయింట్ కొత్తది అనుకోండి, యూనిక్ పాయింట్ అనుకోండి, అదే కొంచెం తీసుకెళ్ళిపోద్ది ఆడియన్స్లోకి. కొన్ని సినిమాలు ఏంటంటే రొటీన్ స్టోరీ అయినా సరే, రెగ్యులర్గా ఆ స్టోరీ అందరికీ తెలిసిందే అయినా ఎంటర్టైన్మెంట్ అంటే బ్యాక్ టు బ్యాక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు సర్వైవ్ అయిపోద్ది. సో ఇది యూనిక్ పాయింట్ అనేది మాకైతే ఇక్కడ అర్థమైంది ఈ ట్రైలర్ టీజర్లో చూసి. ఇప్పుడు మీరు అంటే బేసిక్గా ఈ రెండు కంపేర్ చేసుకుని ఏది ఎక్కువ ఆడియన్స్కి కనెక్ట్ అవుద్ది సినిమా మొత్తం వచ్చిన తర్వాత, బయటకు వచ్చింది అంటే లైక్ మీరు చెప్పిన దాని ప్రకారం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, హైప్ ఉన్న రెస్టారెంట్స్, నిజంగా ఫుడ్ బాగుండే రెస్టారెంట్స్ ఉంటాయి కదా, రెండు కలిపి ఉంటాయి. హైప్ ఉంటుంది, ఫుడ్ బాగుంటుంది. సో దిస్ ఇస్ భలే ఉన్నాడు అలాగండి. లైక్ మూవీ ఈజ్ గుడ్, లైక్ మీరు అన్నట్టు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ ఉంటుంది, అండ్ ఇట్స్ ఎన్ యూనిక్ కాన్సెప్ట్. ఈ మధ్య నేను ఫుడ్ రీల్స్ చేస్తున్నానండి, కరెక్ట్గా ఫుడ్ రీల్స్ చెప్తున్నారు. యా నైస్. సో బేసికల్లీ కో యాక్ట్రెస్, ఆయనతో వర్క్ చేసిన కో యాక్ట్రెస్ అందరూ ఆయన జెంటిల్ మ్యాన్ అని చెప్తూ ఉంటారు. సో మిమ్మల్ని మేము అడుగుదాం అనుకుంటున్నాం, జెంటిల్ మ్యాన్, హౌ కెన్ వీ డిఫైన్ హిమ్ యాజ్ ఎ జెంటిల్ మ్యాన్? అంటే ఒక 3 క్వాలిటీస్ చెప్పగలరా జెంటిల్ మ్యాన్ అని డిఫైన్ చేయడానికి? He is a gentleman, but he's actually very patient and he has lot of patience. I think I learned that from him. నాకు అంతా ఏం పేషెన్స్ ఏం లేదు, బట్ ఐ థింక్ ఈ మూవీ చేసేటప్పుడు ఐ డెవలప్డ్ మోర్ పేషెన్స్. చాలా న్యాచురల్గా యాక్టింగ్ చేస్తాడు. హీ డజంట్ టేక్ ఎనీథింగ్ టు ద హెడ్. లైక్ యూ గివ్ హిమ్ ద స్క్రిప్ట్, హీ విల్ చల్ జస్ట్ వాట్ ఎవర్. అండ్ ఆల్సో వెరీ సపోర్టివ్. హీస్ నాట్ సెల్ఫిష్. He's like, okay, నువ్వు కూడా చెయ్యి, ఇలా చెయ్యి, like he's helping me, so it's very nice. I'm glad. అదే ఒక చేస్తారు కదా, ఒకరిని ఎవరొకరిని దాన్ని ఏమంటారు, కాదండి, కూర్చోబెట్టి ఒకరిని, మనం పెద్ద వ్యక్తిని ఎవరో ఒకరిని అవార్డు ఇవ్వడానికి సన్మానంలో కూర్చోబెట్టి ఆయన కూడా సీరియస్లీ అంటే మీరు చెప్పిన దానికి అమ్మాయి డెఫినేషన్స్ కరెక్ట్ చెప్పలేదు, కానీ హీస్ జెంటిల్మెన్ అంటే హీ రెస్పెక్ట్స్ సో మచ్ ఉమెన్. అంటే నేను ఆయన ఎక్స్ప్రెషన్స్, ఆయన ఇక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యి సన్మానంలో చెప్తున్నప్పుడు ఎలా వేస్తారో అలా వేస్తున్నారు. రాజా సినిమాలో క్లైమాక్స్ ఇచ్చారా? అంటే మామూలుగా అంటే ఊరికి కూర్చొని పొగడుకోం కదా, మంచి మాటలు చెప్తుంటే. అంటే ఇలాంటి వ్యక్తిని నేను ఎంతసేపు ట్రోల్ చేశాను, ఎంతసేపు టీజ్ చేశాను అని ఫీల్ అవుతున్నారు లోపల. సో మనీషా గారు, మీరు ఇదేనా ఒరిజినల్? ఏమన్నా 2-3 షేడ్లు ఉన్నాయా? ఇదే ఒరిజినల్. ఎందుకు? ఐ థింక్ యు హావ్ 4-5 షేడ్స్ నో గ్లాసెస్ అండ్ వస్తాయి, బయటకు వస్తాయి. అంటే నేను ఒక పోస్ట్ అంటే ఒక పోస్ట్ చూసాను ఇన్స్టాగ్రామ్ లో, ఒకటేమో రోజు పట్టుకుని ఉన్నారు, అంటే రోజు అనుకున్నాను, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళేసరికి సిగరెట్ పట్టుకుని ఉన్నారు, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళేసరికి వైన్ గ్లాస్, ప్లాస్టిక్ అనుకుంటా. ఆ పోజ్ కి మన సినిమాకి ఏం సంబంధం లేదు. నాకు కూడా ఏం సంబంధం లేదు, అది ఓన్లీ ఫోటోగ్రఫీ. రాజధర్ గారి టైమింగ్ ఈస్ బ్యాక్. ఈవెన్ ప్రమోషన్స్ లో కూడా ఆయన టైమింగ్ బ్యాక్ అయినందుకు మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సో రాజధర్ గారు, ఇప్పుడు వాట్ ఎవర్ హ్యాపెండ్ దాని గురించి మనకి టాపికే కాదు ఇప్పుడు, బట్ ఒక టాపిక్ ఉంది, అంటే ఆర్జే భాష. అంటే మీరు అప్పటి వరకు, అంటే మీరు జనరల్లీ ఇలా బయటకు వచ్చే టైప్ కాదు, అనవసరంగా వాదించే టైప్ కాదు, కానీ మీడియా కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, మనం జనరల్లీ మౌనం అర్ధాంగీకారం అంటాం. మీరు మౌనంగా ఉన్నంతసేపు మొత్తం అంతా మీరేదో మిమ్మల్ని కార్నర్ చేసి రాసిన ఆర్టికల్స్ చాలా ఉన్నాయి, వీడియోస్ చాలా వచ్చినాయి, అవతల వ్యక్తి ఎక్కువ వస్తున్నప్పుడు మీరే కార్నర్ అవుతూ వచ్చేవారు. బట్ ఆర్జే భాష అనే వ్యక్తి మీ లైఫ్లోకి రావడం వల్ల వాట్ ఎవర్, అంటే ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు కానీ కొంచెం అటెన్షన్ అయితే కొంచెం కాదండి, ఆయన రావడం వల్ల నిజంగా చాలా హెల్ప్ అయింది. ఈవెన్ ఆ కేసు విషయంలో కోర్టులో కూడా అతి ముఖ్యమైన ఎవిడెన్స్ కూడా అతను పట్టుకొచ్చింది. సో
అది చాలా హెల్ప్ అయిందండి. అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు హెమ్. అండ్ ఆల్సో బిగ్ బాస్లో ఉన్నాడు. అండ్ ఫస్ట్ టైం బిగ్ బాస్ చూస్తున్నా బికాస్ ఉన్నాడు అని చెప్పి కష్టంగా ఉన్నా సరే ఐఎమ్ స్టిల్ వాచింగ్ ఇట్ బికాస్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అంటే ఐ హోప్ హీ ప్లేస్ వెల్. జనరల్ మీకోసం వచ్చినప్పుడు అంతా ఆయన ఫైటింగ్ మోడ్ లో ఉండేవారు. ఇప్పుడు కామెడీ టైమింగ్ కూడా చూస్తున్నారు. అదే ఎంటర్టైనర్ ఆర్యన్ ఆనిస్తాను అలా ఓకే అనిపిస్తుంది ఒక కొన్ని జోకులు మరి అని నవ్వొస్తుంది. అవును 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 ఆయన ఒక particular- ఎఫ్ఎం అన్నప్పుడు కూడా పంచులు అలాగే ఉంటారు. మరి ఆటో పంచులు ఫట్టా కొన్ని అదిరిపోతాయి, కొన్ని మాత్రం అలా. ఆ, అంటే అందరికి నచ్చిన వ్యూ ఏంటో తెలుసా? అందరికి నచ్చిన వ్యూ ఐ లవ్ యూ. అది కూడా బేబక్కకి చెప్తున్నాడు, ఇంకెవరు దొరకలేదు. వేరే వాళ్ళకి యంగ్స్టర్స్ కి ఎవరికైనా చెప్పుంటే అది రాంగ్ గా పోర్ట్రే. అది ఖచ్చితంగా wrong. అదే కానీ పంచ్ వస్తే ఆగదు మనిషి. ఎఫ్ఎం లో కూడా వింటాం కదా, ఏం పట్టించుకోవట్లేదు. వేసేస్తాడు అంతే. తను ఎప్పుడు ఎఫ్ఎం లో వినేటప్పుడు కూడా అంతే. చపాతీ అయితే ఈ నెక్స్ట్ మధ్య లెవెల్. 4-5 సార్లు మాట్లాడింది అంత ఈ మధ్య రీసెంట్ గా. అంతకు ముందు నాకు అంత క్లోజ్ ఏం పరిచయం ఏం కాదు నాకు. ఈ వచ్చిన తర్వాత ఎంత అయితే ఎస్పెషల్లీ తనకి ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు ఐ స్పోక్ టైం. అప్పటి నుంచి ఒక 4-5 సార్లు మాట్లాడాను. వెళ్ళే పంచ్ వస్తే ఆగడం. ఇప్పుడు నువ్వు తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు, అది నీ ఇష్టం. బట్ ఏదన్నా వచ్చింది అంటే వేసేస్తాడు అంతే. సరదాగా ఉండే మనిషి. మీరు గ్రేట్ఫుల్ అని చెప్తున్నారు కానీ very- యా మీరు అంటే మీరు ఏదో అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు నార్మల్ గా ఉంటుంటే గ్రేట్ఫుల్ అనే అది లోపల గ్రాటిట్యూడ్ ఉండిపోతూ ఉంటది. ఖచ్చితంగా ఉంది. బట్ మీ తరపున నాకు తెలిసి బయట సొసైటీ ఆయన ఒక బిగ్ బాస్ హౌస్ లోకి మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. ఆ ఫైటే కేవలం ఏంటంటే ఇప్పుడు ఆయన చేసింది దీనికోసం కాదు. ఆయన చేసింది ప్రాపర్, ఆయన ఖచ్చితంగా మీ కాజ్ కోసం అని చెప్పి చేశాడు. అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ రైట్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు దాని త్రూ ఆయనకి బిగ్ బాస్ అవకాశం వస్తే ఆబ్వియస్లీ తప్పే ఉంది అందులో. దానివల్ల ఇది వచ్చింది కానీ దానికోసం అది చేయలేదు. దానికోసం చేయలేదు. అది దేర్ ఆర్ సమ్ మిస్కమ్యూనికేషన్. నేను కొన్ని కామెంట్స్ కూడా చదివాను నేను. ఓహో బిగ్ బాస్ కోసం ఎంత చేశాను. నో, అది చేయడం వల్ల ఎవరు చేస్తారండి? రాజమౌళి గారు లాంటి తన ఫ్యామిలీని బయట పెట్టాడండి, పణంగా పెట్టాడు. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఆయన ఇంటర్వ్యూస్ లో కూడా షేర్ చేసుకున్నారు. మమ్మల్ని వాళ్ళ వైఫ్ కూడా తిట్టి ఎందుకు నీకు ఎంత ఫ్యామిలీని పణంగా పెట్టాడు. ఎవరు పెట్టలేరండి సీరియస్లీ. నేను జైలుకి వెళ్ళినా పర్లేదు అన్నారు. ఇప్పుడు ఆ 4 గోడల మధ్యలోకి వెళ్ళారు ఫైనల్లీ. ఇది బెటర్. ఒకవేళ ఏదైనా నెగిటివ్ జరుగుంటే ఆయనకి, అంటే ఆపోజిట్ వాళ్ళు ఎవరొకళ్ళు అటాక్ చేసి ఉండి ఏదో ఒకటి జరుగుంటే ఏం చేసేవారండి అసలు మీరు? ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ హిమ్ నో మ్యాటర్ వాట్. ఎనీ టైమ్ ఐఎమ్ ఆల్వేస్ అ కాల్ అవే. నేనే కాదు, వాళ్ళు నేను లేకపోయినా సరే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా శ్రీభిలాష కానీ, ఎనీబడి దే ఆర్ ఆల్వేస్ జస్ట్ 1 కాల్ అవే. కాల్ చేస్తే 5 నిమిషాలు ఉంటారు. చేశారు నిజంగా. బ్రదర్ ఉన్నా కానీ చేయడేమో నాకు తెలిసి. నిజంగా బ్రదర్ ఉన్నా కానీ చేయరు. ఆయన ఎక్కడ ట్రిగర్ అయ్యాడో తెలియదు కానీ ఏదో పాయింట్ ట్రిగర్ అయ్యాడు. ఈయనకు కూడా తెలియదు. కానీ ఇది కానీ అదేం లేదు. 2-3 సార్లు ఎఫ్ఎంలో ఇంటర్వ్యూ ఇచ్చాను తనతో, అంతే తప్ప నాకు పెద్ద తెలీదు. సో ఆఫ్టర్ హీ స్టార్టెడ్ స్పీకింగ్ అండ్ ప్రూఫ్లు పట్టుకోవచ్చు అప్పుడు వాస్ లైక్. అండ్ తను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఇమీడియట్గా వెంటనే అంటే ముందే మాట్లాడాను తనతోనే. అప్పుడు కూడా ఈ కాల్ నేను మాట్లాడు తనతో. సో ఎలాగో ప్రమోషన్స్ లో నాకు తెలిసి బిగ్ బాస్ కి మీరు కూడా ఎంటర్ అవుతారు కదా హోప్ఫుల్లీ. సో ఏం చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత? ఖచ్చితంగా ఎంటర్ చేస్తారు. నాకు బాగా గట్టి కొడుతుంది అది. ప్లాన్ ఉంది ఒకటి అక్కడ. ఒక మూమెంట్ లో అతను ఎలా అంటే మగజాతి ఆణిముత్యం రా నువ్వు అలా అనిపించేశాడు. లవర్ సినిమాలోనే ఉంటారు కదా, ఒక బ్యాట్ పట్టుకొని వస్తారు. కామెడీ కాదు కానీ బట్ సీరియస్లీ ఆల్వేస్ గ్రేట్ఫుల్. ఎందుకంటే మెన్ వర్షన్ చెప్పడం అంత ఈజీ కాదండి. అవును చాలా కష్టం. అండ్ పట్టించుకొని కూడా పట్టించుకోరు. లైక్ ఇఫ్ యూ సీ ఆయన కూడా స్టార్టింగ్ పట్టించుకోలేదు. ఆయన ఫైట్ చేస్తానే ఉన్నాడు. అంటే మనం అలా జనరలైజ్ అయ్యి ఉన్నామండి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మ్యాటర్లో వైఫ్కి ఏమన్నా అయితే రియాక్ట్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ అదే వైఫ్ హస్బెండ్ కొట్టింది అని అంటే వాడు అని చూస్తాం కదా, మనం అలా ఉన్నాం. బట్ హీ స్టాండ్ ఫర్ దట్. అంటే ఇన్ జనరల్ పర్స్పెక్టివ్ అంటే patriarchy and matriarchy there for a long time, not since the beginning of time, no, for a lot. So I think obviously
90% ఆబ్వియస్లీ కరెక్టే ఉంటుంది, బట్ 10% దీస్ పీపుల్ అక్కడ మనకి, సో ఆబ్వియస్లీ కదా ఈవెన్ దో ఆయన కూడా ఎమోషన్ తో కొట్టుంటే వినకపోయే వాళ్ళు లాజిక్ తో కొట్టాడు అన్ని కాబట్టి ఆబ్వియస్లీ మామూలు లాజిక్ కాదు. యా ప్రూఫ్స్ కలెక్ట్ చేసి యా ఓకే. సో బేసికలీ మీరిద్దరు కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ప్రమోషన్స్ ఇంత హ్యాపీగా జరుగుతున్నాయి. మేబీ కొంచెం డ్రాగ్ అయ్యేదేమో ఇంకా ఇష్యూ. ఊపిరి ఇచ్చాడు, ఊపిరి ఇచ్చాడు దాన్ని. యా సో యాక్చువల్లీ అంటే నాగార్జున గారు అలాంటిది కాదు. కాదు, శేఖర్ భాష అలాంటి మంచి ఏంటంటే మీకు ఊపిరిచ్చింది నాగార్జున గారేనండి. అది బట్ యాక్చువల్లీ నేను ఎక్కువ ఆవిడని చూసి ఇంప్రెస్ అయ్యి ఆవిడతో మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఏదో మీరు మళ్ళీ సరే, ఇద్దరు అంటున్నారు కదా. కంటిన్యూ. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నిజంగా ముగ్గురు భలే ఉన్నారే. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. మారుతి గారి సినిమా నెక్స్ట్ రాజా సాబ్ కి ఇది ఒక కిక్ స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. Very nice talking to you. Thank you. That's all for now. This is Darshan signing off.